ప్రకృతి అందాలకు కృష్ణమ్మ గలగలలకు ప్రసిద్ధిగాంచిన నాగార్జున సాగర్లో పర్యాటకుల సందడి నెలకొంది. ఎగువన కురుస్తున్న వర్షాలతో ఇప్పటికే ప్రాజెక్టు నిండు కుండలా మారింది. దీంతో కృష్ణానదిలో ప్రయాణిస్తూ ఎంజాయ్ చేసేందుకు పర్యాటకులు భారీగా తరలి వస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రవికుమార్ అందిస్తారు. రవి, ప్రపంచ పర్యాటక కేంద్రంగా పేరుగాంచిన నాగార్జున సాగర్లో పర్యాటక సందడి అయితే కొనసాగుతోంది. వరుస సెలవులు రావడంతో నాగార్జున సాగర్కు పర్యాటకులు అయితే పోటెత్తారని చెప్పొచ్చు. మనం చూసుకోవచ్చు విజువల్స్లో తెలంగాణ టూరిజం శాఖ ఆధ్వర్యంలో లాంచ్ జాలీ ట్రిప్ సంబంధించినటువంటి విజువల్స్ మనం చూస్తున్నాము. లాంచ్లో విహరించడానికి అయితే ఇక్కడికి పెద్ద ఎత్తున పర్యాటకులు అయితే హైదరాబాద్తో పాటు సుదూర ప్రాంతాల నుంచి కూడా తరలి వస్తున్నారు. తెలంగాణ టూరిజం ఆధ్వర్యంలో జాలీ ట్రిప్స్ ఇక్కడి నుంచి నాగార్జున సాగర్ నుంచి నాగార్జున సాగర్ నందికొండ వరకు కూడా ఈ జాలీ ట్రిప్ కొనసాగబోతుంది. దాదాపుగా 2 నుంచి 3 గంటల వరకు ఒక్కో ట్రిప్ ఉండనుంది. ఆ బోట్లో ప్రయాణించడానికి కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి తరలి వస్తున్నారు. వారితో ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఎట్లా ఉంది, ఎట్లా ఎంజాయ్ చేస్తున్నారు? చాలా బాగుందండి. మేము ఫస్ట్ టైం రావడము, మేము హైదరాబాద్ నుంచి వచ్చాము. చాలా ఎంజాయ్ చేసాము. అసలు వీళ్ళు కూడా చాలా కేర్ తీసుకుంటున్నారు, వెళ్ళేటప్పుడు కానీ దిగేటప్పుడు కానీ చాలా బాగుంది. చాలా ఎంజాయ్ చేసాం మేము. ఎంతసేపు పాటు జర్నీ? దాదాపు ఒక 1 అవర్ 1.5 అవర్ ఉంటుందండి. మళ్ళీ అక్కడ దిగాక ఒక 1 అవర్ వదిలిపెడతారు మనల్ని, మళ్ళీ వచ్చేయచ్చు అదే బోట్లో. మనం చాలా బాగుంది, చాలా ఎంజాయ్ చేసాం మేమైతే. మేము ఫస్ట్ టైం రావడం. వెళ్ళావా బోట్లో? వెళ్ళావా? ఎట్లా ఉంది బోట్లో? చాలా బాగుంది. ఎట్లా ఉందండి? ఎప్పుడు ప్రతిసారి వస్తుంటారా? లేదు, ఇదే ఫస్ట్ టైం వచ్చింది, కానీ చాలా బాగుంది. ఈ టైం నీళ్లు వాటర్ అంతా ఫస్ట్ టైం అంతా ఎంజాయ్ చేసాం. ఫస్ట్ శ్రీశైలం డ్యామ్ చూసాం, తర్వాత మళ్ళీ ఇప్పుడు ఇది చాలా బాగుంది. అక్కడ మ్యూజియం కూడా అంతా బాగుంది. అక్కడ ఒక 1 అవర్ హాల్ట్ ఇచ్చారు, మళ్ళీ రిటర్న్ అదే బోట్లో తీసుకుని వచ్చారు. చాలా బాగుంది. సేఫ్టీ పరంగా ఎట్లా ఉంది? ప్రికాషన్స్ ఏమైనా ఇస్తున్నారా? జాకెట్స్ కానీ? జాకెట్స్ ఉన్నాయి సార్ లోపల. అందులో అంటే ఎవరికి ఏమి ఇవ్వట్లేదు, కానీ యూజ్ తీసుకున్న వాళ్ళు తీసుకుంటున్నారు అంతే. బట్ పర్టికులర్గా లోపలికి వెళ్ళిన ప్రతి ఒక్కరికి అయితే ఏమి ఇవ్వట్లేదు, ఎవరు ఇష్టం వాళ్ళు. మీరు ఎక్కడి నుంచి? మేము హైదరాబాద్ నుంచి అండి, సేమ్ అపార్ట్మెంట్. సో ఇదేంటంటే మనకి వాళ్ళు అక్కడ చూడడానికి చాలా ఉంది, బట్ చూడడానికి అంత టైం ఇవ్వట్లేదు యాక్చువల్గా. మేబీ ఎక్కువ మంది టూరిస్టులు రావడం వల్ల ఏమో ఫ్రీక్వెన్సీ ఎక్కువ ఉంది. సో మనకేంటంటే ఒక 1/2 అవర్ 40 మినిట్స్ ఇస్తున్నారు, బట్ అక్కడ అది అంత సరిపోవట్లేదు. చాలా ఎక్కువ ఉంది యాక్చువల్గా. అట్లీస్ట్ 1 అవర్ అయినా ఉండాలి చూడడానికి. బట్ అంటే 40 మినిట్స్ అంటే మరీ అసలుకి మనం దిగి వెళ్ళి వచ్చేసరికి 1/2 అవర్ అయిపోతుంది. సో అదొకటి కొంచెం వీళ్ళు ఇంప్రూవ్ చేస్తే బాగుంటుందేమో. అండ్ కెపాసిటీ తెలీదు, అంటే మనకు యాజ్ ఏ టూరిస్ట్గా మనకు తెలియదు ఎంత కెపాసిటీ ఉంటుంది, ఏ బోట్లో ఎంత ఉంటుంది అనేది. మరి అది వాళ్ళు చూడాలి. మాకైతే కొంచెం ఎక్కువ అనిపించింది, అండ్ టూ మచ్ అలలు వస్తున్నాయి. సో అది ఒకసారి వాళ్ళు చూస్తే బాగుంటుందేమో అనిపిస్తుంది. కొంతమంది కూడా మాట్లాడిపోతాం. చెప్పండి, ఎట్లా ఉంది ఇక్కడ? నమస్కారం అండి. చాలా ఆహ్లాదకరంగా ఉంది. మేము పైన గేట్లు తెరిచినప్పుడు వెళ్ళి చూసాము, 12 గేట్లు ఓపెన్లో ఉన్నాయి. ఇక్కడ లాంచ్ ఎక్కడానికి స్టీమర్ ఎక్కడానికి వచ్చాము, కానీ టైం అయిపోవడం వల్ల ఇక్కడ నిల్చోవాల్సి వచ్చింది. మా బాబు యొక్క క్లాస్లో తెలుగు క్లాస్ పాఠంలో నాగార్జున కొండ గురించి ఉంది. తను చూడాలని చాలా అనుకున్నాడు, కానీ కుదరలేకపోయింది. నాగార్జున సాగర్ వైపైతే పర్యాటకులు బాట పడుతున్నారు. వీడియో జర్నలిస్ట్ మల్లికార్జున్తో రవికుమార్, ABN ఆంధ్రజ్యోతి, నాగార్జున.